నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మనం ప్రస్తుతం రెండు వైష్ణవాలయాల నడుమ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడైతే వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మరికొద్దిసేపట్లో స్వామివారు పౌడవృక్ష వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే 15వ తేదీ రాత్రి ఎదుర్కోల ఉత్సవం, అలాగే అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే 17వ తేదీ స్వామివారి దివ్యరథోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామని గోపి, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ మీడియాకు వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానము మంగళాద్రి క్షేత్రంలోనే రెండు వైష్ణవాలయాల గల మధ్య ఏకైక బ్రహ్మసూత్ర శివాలయము. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనోపేతంగా నవాన్నిక దీక్షతో జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి, ముఖ్యంగా ఆదివారం నాడు మహాశివరాత్రి, అత్యంతమైనటువంటి మహాశివరాత్రి లింగ ఉద్భవించిన రోజు, స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిగిన మహత్తరమైనటువంటి దేదీప్యమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఉదయాన్నే కైంకర్యోత్సవం 4 గంటల నుంచి ప్రారంభమయ్యి 1 గంట వరకు చక్కగా అభిషేక దర్శన కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ తిరిగి సాయంత్రం 3:30 నుంచి దర్శనాది కార్యక్రమాలు జరిగి రాత్రి 11:30 నుంచి లింగోద్భవ అభిషేకం. ఈ సంవత్సరం లింగోద్భవ సుముహూర్తం వచ్చి 12 గంటల 9 నిమిషాలకి ప్రారంభమయ్యి అక్కడి నుంచి తదుపరి ఘట్టం శివ కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది. పొట్టి వంశీకులచే మహత్తర కార్యక్రమం జరుగుతున్నది. ఎంతో ఘనోపేతంగా దేదీప్యమానంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, క్యూ లైన్లు, భక్తులకు అంతరాయం కలగకుండా వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఇతరిత్ర విశేషమైనటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఘనోపేతంగా చక్కగా ఏర్పాటు చేయుచున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకి ముఖ్యంగా మా విజ్ఞప్తి ఏమిటంటే, రేపు దేవస్థానంలో భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్లు, అలాగే వారికి కావాల్సిన వాటరు మరియు ప్రసాదాలు, ఇతరత్ర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా మనకి అత్యంత వైభవంగా జరిగే లింగోద్భవం కాలంలో భక్తుల యొక్క రద్దీ అంతరాలయంలో అత్యధికంగా ఉండటం వల్ల భక్తులకి అసౌకర్యంగా ఉండటం, తోపులాట జరగటం వల్ల ఈ సంవత్సరము మనకి లింగోద్భవం లైవ్ ఇవ్వటం జరిగిందండి. అలాగే మన దేవస్థానంలో కూడా LED డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాలయంలో సాధారణ భక్తులకి లింగోద్భవం జరిగే కాలంలో దర్శనాలు నిలిపివేయబడతాయి. అలాగే లింగోద్భవం అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయి. అనంతరం కళ్యాణం జరుగుతుంది. అలాగే భక్తులకి మన దేవస్థానంలో ఉచిత దర్శనము, 20 రూపాయలు ప్రత్యేక దర్శనము, అలాగే దేవాలయం లోపల 116 రూపాయల అభిషేకం ఉదయం పూట జరుగుతాయి. భక్తులు ఈ సేవలో వినియోగించగలరు. అలాగే దేవస్థానంలో జరిగే కార్యక్రమాల్లో సహకరించి మన మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగేలా సహకరించాలని చెప్పి భక్తులను ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులైన IT విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు, అట్లాగే వాటర్ బాటిల్, మెడికల్ క్యాంప్ కూడా ఇది ఇచ్చామండి ఈ సంవత్సరం దేవస్థానంలో. అట్లా పోలీసు వారి బందోబస్తు కార్యక్రమానికి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా LED టీవీల ద్వారా స్వామివారి అభిషేకంలో టీవీ ద్వారా చూడవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తోసుకోకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండి చూసుకోవచ్చు. చక్కగా స్వామివారి అభిషేకం కానీ కళ్యాణం కానీ అన్నీ భక్తులు దాన్ని వినియోగించుకోవాలని మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు బాగా ఏర్పాటు చేశామండి. ఓం నమ శివాయ. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం శివాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారు పొగడవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ మల్లేశ్వర స్వామివారిని పొగడవృక్ష వాహనంపై దర్శించిన వారికి మనస్సులో గల మాలిన్యాలు తొలగిపోయి పాంచభౌతిక దేహాభిమానాన్ని త్యజింపజేసి ముక్తిని ప్రసాదించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలను చేసే విధంగా శ్రీ స్వామివారు బోధిస్తారని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా జంజనం దుర్గాప్రసాద్ వెంకటరత్నం కుమారుడు ప్రసన్న కోటేశ్వరరావు, కోడలు అనిత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ, అర్చక పర్యవేక్షక తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి, అర్చక బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయం కార్యనిర్వహణాధికారి నామని గోపి ఏర్పాట్లను పర్యవేక్షించగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, జంజనం వెంకట సుబ్బారావు, ఉడత లావణ్య, ఇసుకపల్లి వెంకట లలిత, చిలక బస్వమ్మ తదితరులు సహకారం అందించి ఉత్సవంలో పాల్గొన్నారు. బసవమ్మ గారు పొగడ వృక్ష వాహన ఉత్సవంలో VTJM అండ్ IVTR డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ అందే రామ్మోహన్ రావు, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు, బైరపోయిన శ్రీనివాస్, జి మురహర్రావు, రామకృష్ణారెడ్డి విశేషంగా భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివభక్త బృందం కళాకారుణ్ణి మన్నెం రమేష్, అనిత దంపతులు సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ స్వామివారిని పల్లకీపై అమ్మవారిని ఓడమిలో బోధించడానికి పరిస్థితి క్షణంలో పెంచుకున్నారు. అదేవిధంగా గుర్తించడానికి కూడా జగన్వారి వంశీయులు ఈ మహత్తరమైనటువంటి సౌరవృక్షవాహనంపై సేవ చేస్తున్నారు. ఎంతో ధర్మవేదంగా నిత్యము పోరాట నృత్య గీతములతో దేవుని గారు ఆలయ కార్యక్రమాధికారి
ఉత్సవంలో భాగంగా కంకిపాడుకు చెందిన కోలాటం మాస్టర్ అక్కిరాజు శ్రీనివాసరాజు శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు చీదెళ్ల వాసు తదితరులు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు.